సేల్స్ పెంచాలి, డిస్కౌంట్స్ ఇయ్యద్దు. నీ చుట్టూ ఉన్న 10 మంది కాంపిటీషన్‌లను దాటాలి, డిస్కౌంట్స్ ఇయ్యద్దు. ఇట్లాంటి ఆలోచనలలో నువ్వుంటే మాత్రం నీకున్న ఏకైక సొల్యూషను నీ బ్రాండ్ పొజిషనింగ్‌ని పెంచుకోవడం. బ్రాండ్ పొజిషన్‌ని పెంచడం అంటే ఊర్లో ఒక 10 పోస్టర్‌లు ఎత్తే సరిపోదు. నువ్వు ఏదైతే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నావో దాన్ని క్లియర్‌గా నీ కస్టమర్స్‌కి రీచ్ చేయాలి. నీకు కాంపిటీషన్‌కున్న ఉన్న డిఫరెన్షియేటివ్స్ అన్నీ గూడా క్లియర్‌గా మెన్షన్ చేయాలి. నువ్విచ్చే సొల్యూషన్సే ది బెస్ట్ అని చెప్పి పోర్ట్రే చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరేదైతే స్టోరీలో చెప్తారో ప్రతి ఒక్కదాన్ని నిలబెట్టుకొని ఫుల్‌ఫిల్ చేయాలి. నువ్వు ఇట్లాంటివి ఫాలో అయినప్పుడు నీ బ్రాండ్ పొజిషన్ అనేది స్టెప్ బై స్టెప్ బిల్డ్ అయితది. అండ్ గుర్తుపెట్టుకోండి, బ్రాండ్ పొజిషనింగ్ ఉందనుకో, నీ ప్రోడక్ట్ ఎంత చెత్తగున్నా కూడా సేల్స్‌కు డోర్లు ఓపెన్ అయితాయి. ఇక నీ బిజినెస్‌ని బేసిక్ నుంచెల్లి ఎట్లా సరి చేసుకోవాలని తెలవాలంటే ఖచ్చితంగా ఈ పేజ్‌ని ఫాలో కొట్టాలి.